ఎనిమిదో పే కమిషన్ ఎప్పుడు వస్తుంది? జీతం ఎంత పెరుగుతుంది అనే ఉత్కంఠ అందరిలోని ఉంది. సరిగ్గా ఇదే పాయింట్‌ను స్కామర్లు వాడుకుంటున్నారు. వాట్సాప్‌లో మీ కొత్త జీతం ఎంతో ఈ యాప్‌లో లెక్కించుకోండి అంటూ కొన్ని లింకులు పంపిస్తున్నారు. ఇవి అసలైన కాలిక్యులేటర్లు కావు. మీ ఫోన్‌ను హ్యాక్ చేసి సైబర్ నేరగాళ్ల ఉచ్చులు. ఈ స్కామ్ ఎలా జరుగుతుందంటే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఈ మోసం జరిగే తీరును ఇలా వివరించింది. ముందుగా ప్రభుత్వ ఉద్యోగుల వాట్సాప్‌కు ఒక మెసేజ్ వస్తుంది. అందులో ఎనిమిదో పే కమిషన్ తర్వాత మీ సాలరీ లేదా పెన్షన్ వివరాలు తెలుసుకోవచ్చని ఉంటుంది. ఆ వివరాల కోసం ఒక ఏపీకే ఫైల్ డౌన్‌లోడ్ చేయమని కోరుతారు. మీరు ఆ ఫైల్ డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయగానే మీ ఫోన్ కంట్రోల్ మొత్తం స్కామర్ల చేతికి వెళ్తుంది. మీ ఫోన్ ద్వారా మీ బ్యాంకింగ్ వివరాలు, ఓటీపీలు దొంగిలించి క్షణాల్లో మీ ఖాతా నుంచి డబ్బులు విత్‌డ్రా చేస్తారు. ఇక మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, ఎనిమిదవ పే కమిషన్ లేదా జీతాల గురించి ఏదైనా సమాచారం కావాలంటే కేవలం అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే సందర్శించండి. ప్రభుత్వం ఎప్పుడూ వాట్సాప్ ద్వారా ఏపీకే ఫైళ్లను పంపదని గుర్తుంచుకోండి. వార్తలను కేవలం నమ్మదగ్గ టీవీ ఛానళ్లు లేదా వెబ్‌సైట్‌ల నుంచే తెలుసుకోండి. ఏదైనా లింక్ వచ్చినప్పుడు అందులో స్పెల్లింగ్స్ మిస్టేక్స్ ఉన్నాయా? డొమైన్ పేరు వింతగా ఉందా అని గమనించండి. ఒకవేళ అనుమానాస్పద మెసేజ్ వస్తే వెంటనే మీ బ్యాంకు ప్రతినిధికి ఫోన్ చేసి నిర్ధారించుకోండి. ముఖ్యంగా అపరిచిత వ్యక్తులు పంపే యాప్స్ లేదా ఫైళ్లను పొరపాటున కూడా ఇన్‌స్టాల్ చేయకండి. మీ ఓటీపీ, యూపీఐ పిన్, డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలు, సీవీవీ లేదా వాట్సాప్ వెరిఫికేషన్ కోడ్ ఎవరికీ చెప్పకండి. ప్రభుత్వం ఇవి ఎప్పటికీ అడగదు. అలాగే స్కామర్లు ఇప్పుడు వెంటనే చేయండి లేదంటే మీ సర్వీస్ ఆగిపోతుందంటూ భయపెడతారు. అలాంటి మెసేజ్‌లను పట్టించుకోకండి.